ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు హోమ్ విజిట్ ఉంది ఇది. అవునండి, హోమ్ విజిట్ హోమ్ ఉంది. విజిట్ బట్ వాడు మీకు డిలే హోమ్ విజిట్ చేస్తున్నారు వాడు కాబట్టి చెప్పేది వినండి ఒకసారి. హోమ్ విజిట్ వాడు ఏం చేసిండు, మొన్న నేను వాడు రాకపోయినా కాల్ క్లోజ్ చేసిండు. నేను కాల్ ఓకే. లేకపోయేసరికి కాల్ క్లోజ్ చేసిండు. మళ్ళీ నేను ఓకే. కాల్ బ్యాక్ చేసి, నువ్వు కాల్ ఎందుకు క్లోజ్ చేసినావు రాబాయ్, నువ్వు ఇంటికి రావాలి కదా అని అడిగితే, నాకు ఇంటికి లేదు, ఓన్లీ నేను ఫ్రిడ్జ్ కానీ ఇది వాషింగ్ మిషన్ కానీ ఉంటే కానీ వస్తాను, లేకపోతే నేను రాను అని అన్నాడు వాడు. ఓకే. ఇప్పుడు వాడు హోమ్ విజిట్ చేయకపోను, మళ్ళీ నాకు హోమ్ విజిట్ లేదు అని అన్నాడు. సరే ఓకే అనుకుని నేను ఇప్పుడు ప్రోడక్ట్ తీసుకురమ్మంటే 25 కిలోమీటర్లు పోయి వచ్చేసరికి నాకు 50 కిలోమీటర్స్ అయింది. మళ్ళీ ఆడ నుంచి నేను లేను ఇంకో దగ్గర అంటే, ఇంకో దగ్గరికి వస్తేనేమో అక్కడ వాడు ఆడికి కాల్ చేద్దామంటే కాల్లో ఇవ్వట్లేదు. ఓకే. ఆ. సో దీని మీద ఆల్రెడీ ఇష్యూ అనేది కూడా ఫార్వర్డ్ చేయడం జరిగిందండి టీం వాళ్ళకి కూడా. సో ఆ. దీని మీద మీకు అప్డేట్ అనేది త్రూ కాల్ ద్వారా కానీ లేదా వాట్సాప్ ఇప్పుడు ద్వారా కానీ నాకు అప్డేట్ అనేది 3 రోజులు అయింది, నాకు ఇది 3 రోజుల నుంచి నాకు ఇష్యూ నడుస్తుంది. నేను మీ వాళ్ళకి చెప్తూనే ఉన్నాను. నాకు ఒరిగింది ఏంటి దీంట్లో, అన్నం తిన్న తరగక మీ దాంట్లో కొన్నానా, లేకపోతే కంపెనీ మీరు తిన్న తరగక మీరు పెట్టుకున్నారా? నాకు ప్రాబ్లం సొల్యూషన్ కాకుండా మీరు ఈజీగా సారీ చెప్పడము లేదు అనుకుంటే, లేదు సార్ అయిపోతుంది నేను కంప్లైంట్ రైజ్ చేస్తున్నా అంటే అయిపోయిందా? కంప్లైంట్ అనేది రేజ్ చేసామండి. దీని మీద మీకు అప్డేట్ అనేది రావడం జరుగుతుంది టీం వాళ్ళ తరఫు నుంచి. అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. నాకు ఇగో ఇప్పుడు పిచ్చోన్ లాగా ఒక రోడ్ల మీద తిప్పుతున్నాడు మీ ఓడు. ఇంతకంటే మంచి అప్డేట్ ఉంటుందా చెప్పండి అది మరి. వాళ్ళ తరఫు నుంచి కాదండి, ఫ్లిప్కార్ట్ తరఫు నుంచి రావడం జరుగుతుంది మీకు అప్డేట్ అనేది త్రూ కాల్ ద్వారా కానీ లేదా వాట్సాప్ ద్వారా అదే కానీ. అంటున్నాను, దయచేసి మీరు వెయిట్ చేయండి. ఫ్లిప్కార్ట్ అయితే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ను మీకు బాధ్యత లేదా ఉందా? లేదు అమ్మేసినాం మీరు ఏమైనా వేసుకోండి అని అర్థం ఉందా? అలా అని ఉండదండి, టీం వాళ్ళు చెక్ చేసుకొని తప్పకుండా అప్డేట్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తారు. అప్డేట్ ఇచ్చారు నాకు, ఏదో కోన్కిసో అది కొట్టంగానే టీం నెంబర్ వాళ్ళ ఇచ్చిండు, తరఫు నుంచి అయిపోయింది కాదు సార్. అయిపోయింది టీం వాళ్ళ అక్కడ తరఫు. వరకే ఉంది. వాడేమో నాకు సంబంధం లేదని వాడు అంటుండు. అసలు మీకు కంప్లైంట్ అనేది రేజ్ చేసింది ఇప్పుడు అండి, మీకు అప్డేట్ ఎప్పుడు ఇచ్చారండి? నేను చెప్తున్నాను కదండి, నిన్న మీ వాడేమో వస్తారు వాళ్ళే ఇంటికి వచ్చి చేస్తారు అని మీకు డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ ఏం చేయలేరు నాకు. నాకు డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయలేరు, రాలేదు నాకు అసలు. నార్మల్ ఎస్ఎంఎస్ ద్వారా ఏది రాలేదు. చెప్పారు కదా. చెప్పారు రావాలి కదా నాకు. ఇప్పుడు నేను మీరు ఇంకొకటి కాంటాక్ట్ అయ్యింది ఎవరికి? కామెంట్ పెట్టినా నేను. ఆ కామెంట్ అనేది ఆ రివ్యూస్లో రావాలి కదా, అది ఎందుకు వస్తలేదు మరి? ఒకసారి నేను చెప్పేది వింటారా? ఆ. మీరు ఎవరికి కాంటాక్ట్ అయ్యారు? ఇప్పుడు ఎవరు మీకు హోమ్ విజిట్ లేదు అన్నారు? ఇక్కడ మీరు ఎవరికైతే మీరు కంప్లైంట్ మీరు ఏదైతే ఇష్యూ రైజ్ చేసిన తర్వాత ఇక్కడ లోకల్ వాళ్ళకి ఇష్యూ మీరు అనేది రైజ్ చేయలేదు సార్. సరే నాకు చేసిన లోకల్ వాడు ఎవడు మరి? మీ వాళ్ళ ఇప్పుడు వీగాడోడు. మీరు కాంటాక్ట్ అయ్యారా అంటున్నాను. అవునండి, నేను చెప్తుంది అదే కదా. నాకు వీగాడు డీటెయిల్స్ ప్రొవైడ్ చేయలేదు అన్నారు కదండి. నేను మీకు చెప్పిన ఇష్యూ అర్థమైందా మరి? నాకు అర్థం కాలేదు, మీరు నాకు మళ్ళీ నేను అడుగుతున్నారు. అడిగేది మీకు అర్థం అవుతుందా? యాక్చువల్గా నాకు ప్రోడక్ట్ పని చేయట్లేదు అని చెప్తే వాళ్ళు ఏం చేశారు అంటే, సార్ మేము లోకల్ వాళ్ళకు వీగార్డ్ వాళ్ళకు అసైన్ చేస్తాము అని చెప్పారు. ఓకే. ఓకేనా. నాకు వీగార్డ్ వాడు ఫోన్ చేసిండు. ఫోన్ చేసిన తర్వాత నేను లేపలేదు, నేను ఏదో వర్క్లో ఉండి లేపలేదు. విత్ ఇన్ 1 అవర్లో నేను కాల్ బ్యాక్ చేశాను. నేను కాల్ బ్యాక్ చేసే లోపలనే వాడు ఏం చేసిండు, నేను ఆల్రెడీ వెళ్ళినా నాకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అని పెట్టిండు. నేను కాల్ చేశాను, అసలు ప్రాబ్లం నాకు సాల్వ్ కాదు, నువ్వు లీడ్ ఎందుకు క్లోజ్ చేసినావు అని నేను అడిగినా. లేదు సార్ ఇది హోమ్ విజిట్ ఉండదు అందుకని నేను క్లోజ్ చేసిన, మరి ఎట్లా ఇప్పుడు నాకు ప్రాబ్లం కావాలంటే, నాకు హోమ్ విజిట్ ఉందని ఫ్లిప్కార్ట్ వాళ్ళు చెప్తున్నారు, మీరేమో లేదు అంటున్నారు, అమ్మేటప్పుడు ఒకటి కొనేటప్పుడు ఒకటి చెప్తారా అని నేను అన్నాను. అంటే లేదు సార్ మీరు ఎవరికైనా కంప్లైంట్ చేసుకోండి, నా దగ్గర నుంచి అయితే లేదు అన్నాను. సరే మరి ఏడికి తీసుకురావాలా అంటే, వనపర్తి అనే ఏరియాకి నియర్ బై 20 to 23 కిలోమీటర్స్ ఏరియాకి రమ్మన్నాడు. సరే అని పొద్దుగాల తీసుకుని పోయాను. అక్కడికి వెళ్ళి కాల్ చేస్తే ఏమంటున్నాడు, నేను ఇవాళ షాప్ తెరవలేను, నేను మీకు వేరే అడ్రస్ చెప్తాను, మీకు నియర్ బై అడ్రస్ చెప్తాను అంటే, నేను ఇప్పుడు ఆడికి వెళ్ళి 7 వరకు వచ్చిన. పొద్దుగాల 10 గంటల నుంచి నేను మీ చుట్టూ తిరిగితే ఇప్పుడు 1 గంట కూడా అవుతుంది, 12:30 అవుతుంది. కానీ నాకు ప్రాబ్లం కనీసం కరెక్ట్ నిజమే అంటే నాకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్న రెస్పాన్స్ నాకు ఇక్కడ నుంచి లేదు. నాకు మళ్ళీ మీరు ఏమంటున్నారు, అసలు మీరు డీటెయిల్స్ ఇవ్వలేరు అంటున్నారు మీరు. ఇప్పుడు నేను డీటెయిల్స్ ఇవ్వండి, మీరు ఎట్లా చెప్పారు మీరు నిన్న ఈవినింగ్ మీకు మెసేజ్ వస్తుంది అదే అని? మీకు ఇంతకు ముందు డీటెయిల్స్ ఇచ్చారు కదా అంటే, అసలు నాకు ఏ డీటెయిల్స్ చెప్పలేదు మీరు అని అన్నారు. అందుకని అవును, అడుగుతున్నాను, మీరు ఎవరిని కాంటాక్ట్ అయ్యారు మరి అని అంటున్నాను. ఎస్ఎంఎస్ వస్తుంది అన్నారు, వాళ్ళు ఏం రాలేదు నాకు. మీరు ఎవరికైతే వీగార్డ్ వాళ్ళకి ఇష్యూ ఫార్వర్డ్ చేశారో వాళ్ళు కాల్ చేసి అసలు నాకు ఇష్యూ ఏంది, నాకు హోమ్ విజిట్కి వచ్చేసి ప్రాబ్లం ఏంది సో అని చెప్పేసి నాకు క్లియరెన్స్ ఇవ్వాలా. అవును. నాకు ఏది కూడా ఇవ్వకుండా నేను విజిట్ చేశాను కంప్లీట్ అయిపోయింది అని వాడు ఎట్లా పెడతాడు?
చెప్పండి, మీరు చెప్పండి. కంప్లైంట్ రేజ్ చేశానండి. దీని మీద మీకు ఫ్లిప్కార్ట్ తరఫు నుంచి, వీకార్ట్ తరఫు నుంచి కాదు, ఫ్లిప్కార్ట్ తరఫు నుంచి, టీమ్ వాళ్ళ తరఫు నుంచి మీకు అప్డేట్ అనేది త్రూ కాల్ ద్వారా కానీ లేదా ఇప్పుడు వాట్సాప్ ద్వారా నాకు కానీ అప్డేట్ ఫ్లిప్కార్ట్ ఇవ్వడానికి వాళ్ళు ట్రై మీరు చేస్తారు. కంప్లైంట్ రైజ్ చేస్తున్నారు, నాకు వీగార్డ్ వాడు రెస్పాండ్ అవ్వట్లేదు. ప్లాట్ఫామ్ ఏమో మీది. నేను ఒకటి అదే టీమ్ వాళ్ళకు కూడా అదే ప్రోడక్ట్ కింద ఒక రివ్యూ రాశాను, అది ఎందుకు అప్డేట్ అవ్వట్లేదు? హలో, చెప్పండి. నేను వేసిన క్వశ్చన్కి మీరు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా చెప్పండి అంటారు మీరు. నేను రివ్యూ రాశానండి, రివ్యూ రాశాను. రిఫ్లెక్ట్ అవ్వదు సార్ మాకు. ఏంటండి? ఓకేనండి, మాకు రిఫ్లెక్ట్ అవ్వదు అది. మీకు మీరు అవ్వదు? ఏదైతే రివ్యూ అనేది మీరు రాశారంటున్నారో అది మాకు రిఫ్లెక్ట్ అవ్వదు. మీకు రిఫ్లెక్ట్ అవ్వకపోవడం కాదు, ఇప్పుడు వేరే తీసుకునే వాడికి రిఫ్లెక్ట్ కావాలి కదా, కొత్తవాడు ప్రోడక్ట్ రివ్యూ చూసే కొంటాడు కదా. అవును. ఇప్పుడు నేను పెట్టిన రివ్యూ నాకన్నా కనబడాలి కదా, నేను ఏం పెట్టినా అనేది. ఇది వరకు వేరే ప్రోడక్ట్ కనిపించింది, ఇప్పుడు దీనికి ఎందుకు కనబడతలేదు? అది సెల్లర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఏదో మాట్లాడుతుంది సెల్లర్ మీద డిపెండ్ అవుతుంది అన్నప్పుడు మీరు ఎందుకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం? మీరు ఇది జస్ట్ ప్లాట్ఫామ్ సార్. అవును మేడం, ప్లాట్ఫామ్ అయినప్పుడు రివ్యూ తీసుకుంటారు అనేది దయచేసి అయితే వెయిట్ చేయండి. కంప్లైంట్ రేజ్ చేస్తాం కాబట్టి టీం వాళ్ళు చెక్ చేసుకొని అప్డేట్ ఇవ్వడానికి మీరు ప్లాట్ఫామ్ మీరు రైజ్ చేసినప్పుడు మీరు రివ్యూ పెట్టడానికి మీకేంది బాధ? అదే బట్ అంటే గుడ్డిగా అంటే మీరు ప్లాట్ఫామ్ లో ఏది పెడితే అది కొనుక్కుంటారు, కొనుక్కొని వాళ్ళు మోసపోతారు, మాకేందనా? అలానే ఉండదండి. మరి మేము పెట్టిన రివ్యూ మీకు పెట్టడానికి ఏంది బాధ? అనేది కూడా రేజ్ చేయండి. మేము 3 రోజుల నుంచి మీ కంప్లైంట్ చూస్తూనే ఉన్నాం, ఎంత తొందరగా ఎంత సాల్వ్ 3 days నుంచి కంప్లైంట్ రేజ్ అయ్యింది సార్. మాట్లాడలేదు. అదే అంటున్నాను, మీరు మాట్లాడి అది అంతే కదా. ఇప్పుడైతే కంప్లైంట్ రైజ్ అయింది అంటే నిన్న ఎవరు మాట్లాడలేదు, మాట్లాడారు కరెక్ట్ అండి. మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు, సో నార్మల్ ఎస్ఎంఎస్ ద్వారా సెండ్ చేశారు, బట్ కంప్లైంట్కి రేజ్ అయితే లేదు. కంప్లైంట్ రైజ్ అయితే లేదు. ఇప్పుడైతే కంప్లైంట్ రైజ్ అయిందా లేకపోతే ఇప్పుడు కూడా కాలేదా? మీరు చెక్ చేసుకోండి. సో ఇప్పుడు నాకు ఇప్పుడు ప్రాబ్లం రిజాల్వ్ కాకపోతే సార్ వాళ్ళతోటి అవ్వలేదు కదా, ఇంకొకరితో చెప్తాను. ఇదే కాలం వెళ్ళగొట్టడం తప్పించింది ఉంది. అరే నేను పెట్టిన రివ్యూ నా దాంట్లోకి వెళ్ళి ఇది షో అవుతలేదు అంటే అది మాకు సంబంధం లేదు, వాళ్ళకి సంబంధం. మరి మీరు ఎందుకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం? మరి నేను డైరెక్ట్ పోయి వాళ్ళ దగ్గరనే కొనుక్కుంటుంటే కదా. మరి మీరు ప్లాట్ఫామ్ పెట్టినప్పుడు నా రివ్యూ కూడా చూడాలా, నాది ఇది కూడా చూడాలా మీరు. ఇప్పుడు ఇది ప్లాట్ఫామ్ వాళ్ళు పెట్టిన తర్వాత కంపెనీ వాడు అవసరం అయితే రివ్యూ పెట్టుకుంటాడు, లేకపోతే లేదు అంటే వాడు ₹1000 అమ్మేసి కూడా నేను పెట్టాను అంటాడు. వాడు లేదు అనుకుంటే ఫేక్ ప్రోడక్ట్ పెట్టి వాడు నేను పెట్టాను అంటాడు. దానికి ఇంకా మీరు ప్లాట్ఫామ్ పెట్టడం వల్ల లాభం ఏంది? నేను నష్టపోవడం ఉంది. కానీ కంప్లైంట్ రేజ్ చేశామండి, దయచేసి చెప్పండి. VG50 అనేది ఏదైతే ఉందో స్టెబిలైజర్, దానికి హోమ్ సర్వీస్ అనేది లేదు సార్. నేను సర్వీస్ సెంటర్ డీటెయిల్స్ అలాగే ఏదైతే మీకు సర్వీస్ సెంటర్ ఇన్ఛార్జ్ నెంబర్ ఉందో అది మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా అక్కడికి విజిట్ అవ్వచ్చు సార్. అక్కడ విజిట్ అయితే మీకు ఖచ్చితంగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను. ప్రోడక్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి వీగాడికి సంబంధం లేదు, వస్తే నీ అవసరానికి సార్. సార్ నేను తెలియజేసింది క్లారిటీగా మీకు మీనింగ్ చెప్పండి సార్. మీరు కరెక్టా కాదా అనేది మాత్రం చెప్పండి. కాదు సార్, సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు సార్. సర్వీస్ ప్రొవైడ్ ఏడే చేస్తున్నాను. నాకు అవసరం ఉండి ఇప్పుడు నేను 4 రోజుల నుంచి నేను ఫోన్ చేస్తా ఉంటే నాకు ఒకటి రెస్పాండ్ కాకుండా నాకు అది ప్రాబ్లం ఉంది అని వాడు మళ్ళీ పెట్టేసిపోయి ఇప్పుడు నాకు ఇంకా రెస్పాండ్ కాకుండా నేను మీరు సర్వీస్ ఇస్తారనే నేను 22 కిలోమీటర్లు నా పని మానుకుని నేను వచ్చినాను. నాకు ఇప్పుడు నాకు ప్రాబ్లం క్లియర్ చేయకుండా నేను మళ్ళీ తీసుకురండి, మళ్ళీ తీసుకుపోండి, నేను హోమ్ విజిట్ చేయనంటే ఇప్పుడు మీరు సర్వీస్ సెంటర్ నేమ్ తెలియజేయలేదు, ఎక్కడ తీసుకెళ్ళామనేది. అది సర్వీస్ వనపర్తి సార్. వనపర్తిలో సర్వీస్ సెంటర్ నేమ్ అడుగుతున్నాను సార్. మీకు సర్వీస్ సెంటర్ అనేది వనపర్తిలో ఉంది, గద్వాల్లో కూడా ఉంది సార్. ఓకేనా? బట్ సార్ నేను గద్వాల్ది నాకేం సంబంధం, నేను వనపర్తి అని చెప్తాను. రైట్ సార్, బట్ మీకు సార్ మీరు తెలియజేసిన నంబర్ అనేది మా కాడ లేదు సార్, మా రికార్డ్స్లో లేదు ఆ ఏరియాకి సంబంధించి. నేను అందుకే ఇన్ఛార్జ్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏదైనా మీకు టెక్నీషియన్ పంపిస్తారా లేదు మీరే తీసుకువెళ్ళాలా